అంటే సినిమా ఇండస్ట్రీలోకి వస్తూనే పెద్ద హీరోలతో చేసేయాలి, మనకున్న రిలేషన్సో లేకపోతే మనకున్న పలుకుబడో ఉపయోగించుకుని ఒక పెద్ద స్లాట్లోకి రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలనుకునే ఒక సహజమైన మనస్తత్వం ఉన్న చిత్ర పరిశ్రమ ఇది. అలాంటి దాంట్లో మీరు ఒక చిన్న సినిమాతో ప్రారంభమై మళ్ళీ ఇంకో చిన్న సినిమా చేసి మీరు ఒక గుర్తింపు తెచ్చుకుని అసలు ఈ ప్రయాణం ఈ రోజున మీరు భారతదేశమే గర్వించదగ్గ బాహుబలి ప్రభాస్తో ఈరోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారంటే యూ హ్యావ్ టేకెన్ ఏ వెరీ లాంగ్ టైం సార్. ఓవర్ నైట్ మీ సక్సెస్ కాదు. ఈ ప్రయాణం మీద మీరు ఎట్లాగా మీరు ఎనాలిసిస్ చేస్తారండి? యాక్చువల్గా నేను ప్రయాణం గురించి కాదు, నేను ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా నేనేదో పెద్ద డైరెక్టర్ అయిపోవాలో లేకపోతే ఇంకోటి అవుదామని మాత్రం నేను యాక్చువల్గా డైరెక్షన్ దాంట్లో రాలేదు. డైరెక్షన్ కానీ సినిమా కానీ ఒక వ్యక్తి ఒక పర్సనల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక కథని, సొసైటీని, తను చూసే కోణాన్ని దాన్ని యాక్చువల్లీ ఆవిష్కరించడానికి మనకి దొరికిన ప్లాట్ఫామ్ సినిమా మామూలుగా. అది నాకు యాక్చువల్గా ఏంటంటే నేను అప్పుడు ఈ రోజుల్లో అవి చేసేటప్పుడు నా ఎదురుగుండా అనిపించింది, చుట్టుపక్కల జరిగేవి వాటిని ఒక కథగా రాసేసుకుని, కథగా రాసుకోవటం అంటే జనరల్గా ఏం జరుగుతుందో దాన్ని ఒక టెంపోగా రాసుకుని యాక్చువల్గా తీశాను. దాని తర్వాత అసలు ఫస్ట్ నేను డైరెక్టరా కాదా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి కూడా నాకు ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం సినిమాలు బాగా ఉపయోగపడినాయి. ఓకే. అంటే ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమాలు నాకు అప్పుడు అసలు ఫస్ట్ నేను డైరెక్ట్ చేయగలుగుతానా, నా సినిమా చూడటానికి వస్తారా ఆడియన్సు అని నాకు నమ్మకం కలగటం కోసం తీసిన ఇవి. లక్కీగా జనం వచ్చారు, చూశారు, ఆదరించారు, అవి పెద్ద హిట్లు చేశారు. పెద్ద హిట్లు అయినాయి. దాని తర్వాత ఓన్లీ వీడు డబుల్ మీనింగ్ మీద ఆధారపడ్డాడు అని అదినిదినని కొంతమంది జనం మాట్లాడినప్పుడు అలా కాదు, మనం ఓన్లీ దీన్నే తీయగలమా, వేరే తీయలేమని ప్రేమ కథ చిత్రం తీశాను అప్పుడు. అంటే జానర్ హర్రర్లో కామెడీ పెట్టి. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే వీడు కొంతమంది ఇంకా మిగిలిన అందరూ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకా వన్ బై వన్ పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళడానికి అసలు ఫస్ట్ నాకు మెయిన్ వాళ్ళని హ్యాండిల్ చేయగలనా, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అని నేను ఎప్పుడు కంగారు పడేవాడిని కాదు. ఫస్ట్ అసలు నాకేంటంటే ఈ సినిమా వచ్చిన సక్సెస్ని నెక్స్ట్ సినిమాకి వాడేయాలి, నెక్స్ట్ సినిమాకి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టేసుకుని ఇంకా పైకి వెళ్ళిపోవాలి అని ఈ కంగారు లేదు నాకు ఫస్ట్. అసలు కంగారు అనేది మీ కెరీర్లో నేను 2012-13లో రాధా సినిమా గురించి ఏదో ఒక చిన్న ఏదో కాంట్రవర్సీ అయితే ఆ సినిమా దాంట్లో చెప్పాను, నేను నా దగ్గర ఉన్న కథలో నేను సూపర్ మార్కెట్ లాంటి వాడిని, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, నాకు ఈ కథని కాదు ఆ కథని కాదు, నేను లాంగ్ రన్ ఉంటాను అని నేను 10 years బ్యాక్ చెప్పాను. అవునా? రాధా ఏదో ఎవరిదో కథని అది అట్లాంటి ఏవో అంటే కొంచెం దగ్గర ఉంటే మ్యాచ్ అవ్వచ్చు, అది వేరే మ్యాచ్ అవ్వచ్చు. అట్లా అదో చిన్న మిస్కమ్యూనికేట్ అయితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చెప్పాను నేను మినిమం అది నా జర్నీ చాలా ఇది, నాకున్న కథలు తీయడం మొదలు పెడితే నాకు లైఫ్ సరిపోదు అని అన్నా. అంటే కథని అంటే అది నా కాన్ఫిడెన్స్ అని కాదు, నేను పని చేయడానికి వచ్చాను, నా పని ఆగదు. ఒకసారి నాకు పని కోసం పని కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశాను. అలాంటి పని దొరికినప్పుడు నాకు ఇంకా అదే ఎనర్జీ. సండే కూడా నేను వచ్చి వర్క్ చేస్తాను, సండే కూడా మార్నింగ్ వచ్చేస్తా. నాకు 365 days నా ఆఫీసే ఇల్లు. సాయంత్రం పూట ఆఫ్టర్ 7 ఫ్యామిలీ, ఎక్కడికైనా బయటకు వెళ్తే ఓన్లీ ఫ్యామిలీతో వెళ్తాను. నేను మా వైఫ్ ఎక్కువ సినిమాలు చూస్తాం, ఫ్రెండ్స్తో ఎక్కువ కొత్త సినిమాలు. ఇట్లా కొంతవరకు నా లైఫ్ని చాలా తక్కువ దాంట్లో ఎంజాయ్ చేస్తుంటా. ఇంకా దీన్ని పరిధి దాటి ఈ వేరే దాంట్లో ఎంజాయ్మెంట్ ఉందని ఊహించుకోను ఫస్ట్. ఓకే. నా ఎంజాయ్మెంటు, నా సక్సెస్, నా ఫెయిల్యూరు అన్నీ నా పనే. ఈ పని బాగా చేయకపోతే ఒక ఫెయిల్యూర్ అయిన పని దాని నుంచి ఇది నేర్చుకున్నానని నెక్స్ట్ మళ్ళీ పనికి వెళ్తా.
అదే అంతే పని. ఫెయిల్యూర్స్ ఏంటో నేర్చుకుని మళ్ళీ అదే పనిలోకి వెళ్తా. ఎస్, మీరు ఇంకో పని చేయలేదు కదా. ఇంకో పని చేయలేను. ఆ పనిలో ఓహో ఈ పని చేసేటప్పుడు ఈ ఫెయిల్యూర్ వస్తుందని తెలుసుకుంటా అంతే. అదే అదో గుణపాఠం కింద తీసుకుంటా అంతే. అంటే మనకి లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ లేకపోతే ఎలాగా? అయ్యో, ఎందుకనంటే ఆ ఎక్స్పీరియన్స్ నేర్పేది మనకి ఫెయిల్యూరే. అందుకని ఫెయిల్యూర్ని మించిన గొప్ప ఎక్స్పీరియన్స్ డబ్బులతో కొనలేము. అదే లేదండి, సబ్స్టిట్యూట్ ఎక్స్పీరియన్స్. అందుకని మనకేంటంటే ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు ఇంకా దేవుడు ఆశీస్సుల కింద భావించాలి. అది భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే యాక్చువల్గా ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు ఉత్తుపునని ఫెయిల్యూర్ రాదు. ఎందుకంటే వీడు సిన్సియర్ కష్టపడి ఇంకా మీకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అవుతూ ఇట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడ నేర్చుకుంటారు? నేర్చుకోవడానికి ఏముండదండి, ఏమి నేర్చుకోదు కదా. అందుకని ఒక ఫెయిల్యూర్ వచ్చి మధ్యలో ఒకటి ఫెయిల్యూర్ వస్తే దాని తర్వాత ఇంకోటి సక్సెస్. అట్లా ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది బెస్ట్ టీచర్ నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ దానిలో డౌట్ లేదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లోంచే పాయింట్ తీసుకుంటాను సార్. ఇప్పుడు మీకు నార్మల్గా సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ మీ కెరీర్లో. అవును. దాంట్లో ఫెయిల్యూర్స్ అక్కడక్కడ చిన్నవి. అవునవును, ఎవరికైనా తప్పు. అవును. వాటి నుంచి ఏంటి ఆ ఫెయిల్యూర్స్ మీరు నేర్చుకున్నది ఏంటి సార్? ఒకటేనండి, నేను ఐడియా ఫెయిల్ అవుద్ది కానీ మనిషి ఫెయిల్ అవ్వడు అనుకుంటాను. నేను తీసుకున్న ఐడియా ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే అంతకుముందు నేనే కదా తీసింది ఒక సక్సెస్ నేనే కదా కొట్టింది. అంటే అందులో అంటే ఐడియా సక్సెస్ అయింది, ఈ ఐడియా ఫెయిల్ అయింది. అంతేగాని మనిషి ఫెయిల్ అవ్వడు అంటున్నా. ఓకే, నేను మనిషిగా ఫెయిల్ అవ్వాల. మనిషిగా ఫెయిల్ అవ్వటం అంటే మన క్యారెక్టర్ పోయినట్టు. అవునండి, మన క్యారెక్టర్ పోయినప్పుడు మనిషిగా ఫెయిల్ అవుతాం. అది క్యారెక్టర్ ఫ్లాప్ అవుతుంది. క్యారెక్టర్ ఫ్లాప్ అవుతుంది. క్యారెక్టర్ ఎందుకు ఫ్లాప్ అవుతుంది అంటే మనం ఉన్న ఒరిజినాలిటీని బయట పెట్టకుండా ఫేక్ ఎమోషన్స్తో రన్ చేస్తున్నాం అనుకోండి. డూప్లికేట్ ఎన్ని రోజులు యాక్టింగ్ చేయలేమంటున్నా. అవునండి, యాక్టింగ్ పర్టికులర్ మహా అయితే 24 hours యాక్టింగ్ చేయగలం సార్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పళ్ళు తోముకోవాలి, ఇది చేయాలి, ఒరిజినాలిటీలోకి రావాల్సిందే. ఖచ్చితంగా ఈ యాక్టింగ్ ఇన్నాళ్ళు మట్టి ఉన్నాను, ఇంతకాలం ఇంతమంది ఎక్కడ ఎవరితోనూ అందరితోనూ మంచిగా వెళ్తున్నానంటే బికాస్ ఆఫ్ నా క్యారెక్టర్. అంటే నా ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా నా ఆపర్చునిటీస్ అలా గ్రో అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ అంటున్నా. అవునండి, చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే వీడు ఇచ్చిన ఏది యావరేజ్ సినిమాలు, ఈ బిఫోర్ సినిమా ఈయనెందుకు ఇచ్చాడు, అదెందుకు చేసి జరిగింది, అసలు ఇది ఫెయిల్యూర్ కదా, అసలు దరిదాపుల్లో చూడకూడదు కదా అంటారు. కానీ ఒక మనిషి ఐడియానే ఫెయిల్ అవుద్ది కానీ వీడు ఫెయిల్ అవ్వలేదనేది నేను బిఫోర్ ప్రూవ్ చేసుకున్నా. అవునండి, అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ సక్సెస్ బట్టి మనిషిని క్యాల్కులేట్ చేసే స్థాయిని దాటేశాను నేను. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి స్టేట్మెంట్. ఇది ఎప్పుడు కూడా మనిషి అలా డిజైన్ చేసుకోవాలంటున్నా. సక్సెస్ని బట్టి ఫెయిల్యూర్ని బట్టి నన్ను యాక్చువల్ క్యాల్కులేట్ చేయమాకండి అని నేను ఆడియన్స్కి వీళ్ళకి హింట్ పంపించేశాను. నేను ఇండస్ట్రీకి నా ఫ్రెండ్స్కి అందరికీ ఒక రకంగా పంపించేశాను. అందుకని దాన్ని బట్టి ఎవరైతే క్యాల్కులేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం అమాయకులు, కొంచెం తక్కువ స్టాండర్డ్ నాకు తెలిసి. అవునండి, ఎందుకంటే దీని తర్వాత సుడిని బట్టి ఆడుతుంది, అదృష్టం బట్టి వచ్చింది, వీడికి చాలా అదృష్టం, ఇట్లా కొంతమంది అనుకుంటారు. ఎవరు వ్యాఖ్యానాలు వాళ్ళు అండి. మామూలుగా చెప్తున్నా, జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఎదటోడు సక్సెస్ని కానీ ఎదటోడు దీన్ని కానీ ఒప్పుకోలేనోడు అదృష్టం మీదకు తోసేస్తాడు. ఎగ్జాక్ట్లీ, మామూలుగా ఇంకెందుకంటే అదృష్టం వాడి జాతకం బాగుందో లేకపోతే ఇంకో దాని మీద తోస్తే కానీ వీడికి యాక్చువల్గా మెంటల్ సస్టైనబిలిటీ ఉండదు, మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. వీడి సాటిస్ఫై అవ్వలేడు. అందుకని అదృష్టం మీద వీడు బాగా సుడిగాడు దీని మీద తోసేస్తారు. కానీ ఇక్కడ నాకు చూడని కాదు, అవతల వాళ్ళు ఇది ఎంతమంది టీం ఉండాలి, ఒక కథను ఒప్పించాలంటే ఎంత కష్టపడాలి, మరి చిన్న సినిమా తీయాలంటేనే ఎంత ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. అలాంటిది ఒక పెద్ద స్థాయి హీరోని అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఒప్పించడం అనేది ఎంత కష్టం అనేది, ఎంత కష్టసాధ్యం అనేది ఎవరికి అది ఊరికినే ఏ పనులు జరగవు.
కానీ ఊరికినే జరిగిపోతాయి అని కొంతమంది చిన్న అంటే హాఫ్ నాలెడ్జ్తో కొంతమంది అనుకుంటుంటారు. కానీ వాళ్ళు రియలైజ్ అయ్యి ఇది కరెక్ట్ కాదురా, మనం రాంగ్ ఆలోచిస్తున్నాం అని రియలైజ్ అయ్యే టైంకి వాడి చేయి దాటిపోద్ది, వాడి కెరీర్ అయిపోద్ది. అవునండి, ఇలాంటి వాళ్ళని నేను ఇంతమందిని చూశాను ఇక్కడ. అందుకని ఎవరేం మాట్లాడుకుంటున్నా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకనంటే నా పని ఆపేసి వెనక్కి తిరిగిన రోజు వీళ్ళు ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు వెనక్కి తిరిగిన రోజు నేను ఆగిపోతా, ఫస్ట్ మీరు ఆగిపోతారండి. అందుకని నాకు భయం ఏంటంటే ఎవడన్నా నాకు కొంతమంది వాళ్ళు ఎలా అన్నారన్నా వీళ్ళు ఎలా అన్నారు ఈ చెప్తున్నా నవ్వురుకుంటా, అమ్మా ఇంకా వాళ్ళు అదే రేంజ్లో ఉన్నారనమాట, అదే స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎదగలేదన్నమాట. ఇలా నాలెడ్జ్ మీద లేకపోతే వీడికి సుడి మీద వచ్చిందో అదృష్టం మీద వచ్చిందని అనుకుంటున్నారంటే వాడి స్థాయి అంతే అనమాట. అంటే వాడు ఇంకా ఎదగడానికి అంటే వాడి ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రపంచానికి 4 మంచి మాటలు చెప్పడానికి ఇంకా చాలా టైం ఉందన్నమాట అని నేను ఫీల్ అవుతా, నేను రియలైజ్ అవుతా.